అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు మనం మండే బిర్యానీ వేసుకుందామండి. దానికి కావాల్సినవి చూద్దాం. ధనియాలు, జీలకర్ర, చెక్క, యాలక్కి, మసాలా ముక్కలు వేసుకుని మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకోండి. నేను కేజీ రైస్ తీసుకున్నానండి. 3 సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ½ గంట పెట్టుకోండి. అలాగే 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. రుచి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నాం. అది ఒక స్పూన్ వేసుకోండి. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ రసం పిండుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అవన్నీ కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక ½ గంట. తర్వాత బిర్యానీకి కావాల్సిన చూద్దామండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే బిర్యానీ సరుకు చూద్దామండి. మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, యాలక్కి, మసాలా మొగ్గలు, బిర్యానీ ఆకు, మనం నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బిర్యానీ వేసుకోవడానికి కళాయి తీసుకోండి. అందులో నెయ్యి వేసుకోండి, లేదంటే నూనె వేసుకోండి. బిర్యానీ సరుకులు వేసుకొని వేయించుకోండి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఆకు, బిర్యానీ ఆకు వేయించుకోండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా బాగా ఏగేటట్టు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాలు, జీలకర్ర మనం మిక్సీ ఆడుకున్నాం కదండి, అది 1 స్పూన్ వేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత 2 లోటాలు రైస్ తీసుకున్నాం కదండి, 4 లోటాలు వాటర్ తీసుకుని వేసుకోండి. తగినంత రుచి తగ్గినంత ఉప్పు వేసుకోండి. నీళ్ళు బాగా మరిగాక తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోండి. నిమ్మరసం కూడా పిండుకోండి. మరిగాక రైస్ వేసుకోండి. నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి, అది వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద గిన్నెలో ఒక నిప్పులు వేసుకొని అందులో నెయ్యి వేసుకొని ఆవిరి ఎక్కడికి వెళ్ళకుండా మూత పెట్టుకోండి. బయటికి రాకుండా ఆవిరంతా. చూడండి, మన మండే బిర్యానీ రెడీ అయిపోయింది.